వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఒక చిన్న విన్నపం అండి. నిన్న జరిగిన ప్రసంగంలో ఈ అమ్మాయి, వారి పేరు వైదేహి, సీతమ్మ యొక్క వివిధ కోణాలని, అంటే సీతమ్మలో స్ఫూర్తిని, సీతమ్మలో ధైర్యాన్ని, అనేక కోణాలని ఆవిష్కరిస్తూ రామాయణంలోని శ్లోకాలను పాటలుగా వాడిందనమాట. మీ అందరికీ ఆ వీడియో పంపిస్తాం మేము. ఈరోజు మనము వైదేహి అన్న పుస్తకాన్ని తవాస్మి అకాడమీ వారు, రామనారాయణం వారి సపోర్ట్తో మనం తీసుకురావడం జరిగింది. ఎవరితో మనం లాంచ్ చేద్దాము, పెద్దలందరితో అనుకున్నాము. అయితే వారు సీతమ్మని ఓన్ చేసుకున్నారు. నిన్న సీతమ్మ రాముడెక్కడా, రాముడితో తిరుగుతున్నప్పుడు అడవిలో కూడా పక్షుల్ని చూస్తోంది అని అంటే, ఇక్కడ పక్షులు ఉన్నట్టు భావించి మాట్లాడుతున్నారు, అక్కడ పువ్వులు ఉన్నట్టు చూసి మాట్లాడుతున్నారు. అందుకని మీ పర్మిషన్తో, మీ అందరి సమక్షంలో, మీ ఆశీర్వాదంతో వారిని వేదిక మీదకి ఆహ్వానించి వారి ద్వారా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవాలి. దానికి మీ అందరి ఆమోదాన్ని తెలపాలని కోరుకుంటున్నాను. వైదేహి అన్న పుస్తకం రామాయణం మీద ఎంతోమంది స్త్రీ వివక్ష కలిగిన గ్రంథము అని మాట్లాడి అనేక ప్రసంగాలు, అనేక పుస్తకాలను తీసుకొని వచ్చారు. వాటన్నిటినీ సమగ్రంగా ఒక చోటికి చేర్చి వాల్మీకి రామాయణం ఆధారంగా స్త్రీ యొక్క వైభవం ఏంటి, స్త్రీకి ఎంతటి ఔన్నత్యాన్ని రామాయణంలో ఉంది, సీతమ్మ అయితే ఏంటి, సుమిత్రాదేవి అయితే ఏంటి, మండోదరి అయితే ఏంటి, తార అయితే ఏంటి, స్వయంప్రభ, రామాయణంలో ఉన్న ప్రతి చిన్న క్యారెక్టర్ గురించి వారి వారి యొక్క నిజస్వరూపాన్ని, వాల్మీకి మహర్షి దర్శించిన, ప్రజెంట్ చేసిన నిజస్వరూపాన్ని సమాజానికి అందిస్తూ దాన్ని మనం ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఆవిష్కరణలో భాగస్వాములు అవ్వవలసిందిగా పద్మావతి గారిని, శ్రీనివాస్ గారిని, నీర్జవల్లి గారిని కూడా మేము కోరుకుంటున్నాం. వైదేహి తను రామాయణంలో తను నేర్చుకున్న 2 శ్లోకాలని ఎలా పాడుతుందో ఒకసారి గమనించండి. తస్యాః పునః బింబఫలాదరోష్టం స్వక్షిభ్రుకే శాంతం మరాలపక్ష్మ వక్త్రం బభాసే సితశుక్లదంష్ట్రం రాహోర్ముఖాత్ చంద్రైవ ప్రముక్తః సా వీతశోకా వ్యపనీతతంద్రీ శాంతజ్వరా హర్షవివృద్ధసత్వా అశోభతార్యా వదనేన శుక్లే శీతాంశునా రాత్రిరివోదితేన.
We request Vaidehi to hand over the first copy to Sriman Mailavarupu Srinivasarao Swami. Tavasmi team can help distribute the books to the guests on the stage. ఈ గ్రంథం ఇంగ్లీష్లో ఉందండి. ఇది అందరికీ అమెజాన్లో ఈ బుక్గా అవైలబుల్గా ఉంటుంది. Vaidehi is proud daughter of Dr. Rangan Swami. వస్తున్నా. నిన్న చాలా మంది నన్ను అడిగారు, అదేంటండి పుస్తకము చిన్న పాపతో చేయిస్తున్నారు పెద్దవాళ్ళు ఉండగా అని అన్నారు. అయితే నాకు అనిపించింది ఏంటనంటే, ఆ చేతిలో ఉన్న వైదేహి, ఆ పుస్తకాన్ని పట్టుకున్న వైదేహి ఇద్దరు సమాజానికి స్ఫూర్తిదాతలు. భావి తరాలకి ఇలా పిల్లల్ని పెంచాలి. రామాయణం పాట పాడటం అంటే ఏదో శ్లోకం వాల్మీకి మునిపొంగం ఇలా ఫాస్ట్గా వెళ్ళిపోవడం కాదు, దాన్ని సొంతం చేసుకోవాలి, జీర్ణం చేసుకోవాలి, భావన చేయాలి, అనుభవించాలి అని నేర్పిన ఆ తండ్రి సంస్కారం, అది ఓన్ చేస్తున్న కూతురి సంస్కారం భావి తరాలకు ఆదర్శం అవ్వాలి. ఆ వైదేహి చేతి మీదుగా ఈ వైదేహిని లాంచ్ చేయటానికి ఇదే ముఖ్య ఉద్దేశం అండి. మీ అందరూ వైదేహులుగా తయారవ్వాలి. వైదేహి అంటే దేహం మీద మోహం లేనిది, అంటే శరీరాన్ని అధిగమించి ఒక తల్లి తన పిల్లాడికి జన్మనివ్వాలనంటే తన శరీరం మీద మోహం ఉంటే జన్మనివ్వలేదు. ప్రతి తల్లి వైదేహే. అలాంటి తల్లికి గౌరవాన్ని ఇస్తూ అభివందనాన్ని తెలుపుతూ ఈ వైదేహి అన్న పుస్తకాన్ని మనం ఆవిష్కరించుకుంటున్నాం. దానికి మీ అందరి ఆశీర్వాదం కావాలి. మేము అడిగిన ఈ రిక్వెస్ట్ని ఒప్పుకున్న పెద్దలందరికీ, చిన్న పాపతో మీ అందరి సమక్షంలో ఆవిష్కరించడానికి ఒప్పుకున్న పెద్దలందరికీ పాదాభివందనాలండి. మీ అందరూ ఆ పాప యొక్క వైభవాన్ని ఇంకా ఆ రామాయణంలో తన ప్రయాణాన్ని కొనసాగించాలని, దేశంలో విదేశాలలో రామాయణ వైభవాన్ని ప్రకటించే శక్తిని తనకు ప్రసాదించాలని మీరందరూ దీవించవలసిందిగా కోరుకుంటున్నాను. I just requested the great acharyas present on the stage to bless her with the capacity to spread the word of Ramayana, to work for the cause of Ramayana both nationally and internationally. Let her emerge as the role model for the upcoming generations.